నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రిజర్వేషన్ రహిత దేశం కోసం భాజపా కుట్ర చేస్తోందన్న రేవంత్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ బీసీలపై మోదీ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని ధ్వజం. రాష్ట్ర ఆదాయం పెంచుకుని రుణమాఫీ చేస్తాం, కేసీఆర్ల మాట తప్పబోనని సీఎం స్పష్టీకరణ. కేవలం రుణమాఫీపైనే రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారన్న భాజపా. 15 ఆగస్టులోగా హామీలు అమలు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న ఏలేటి. 4 చోట్లైనా గెలుస్తామా అనే అనుమానం కాంగ్రెస్ లో ఉందన్న కేటీఆర్. భాజపాతో కలిసి కొన్ని చోట్ల డమ్మీలను నిలబెట్టారని కేటీఆర్ విమర్శ. కాళేశ్వరంపై కొనసాగుతున్న జస్టిస్ ఘోష్ విచారణ. మే 2వ వారంలో ప్రాజెక్టుని సందర్శించనున్న కమిషన్. భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం, ఉగ్రవాదం నక్సలిజాన్ని అంతమొందిస్తామని అమిత్ షా హామీ. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా దేశాన్ని రిజర్వేషన్ల రహిత దేశంగా చేయాలనేదే భాజపా లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా 400 ఎంపీ సీట్లు సాధించడం ద్వారా రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడి చేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల క్షేత్రంగా దేశ మూలవాసులైన ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని మోదీ అమిత్ షా నిర్ణయించారని విమర్శించారు. ఈరోజు ఎన్నికల బరిలో దిగి 400 సీట్లు గెలుస్తాము, 400 సీట్లు కావాలి అంటున్నారు. ఇస్ బార్ 400 పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్ కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది. రాజ్యాంగం యొక్క మూల స్తంభాలైన రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి సోషల్ ఫ్యాబ్రిక్ అంతా కూడా దెబ్బతీసి ఈరోజు ఈ రకమైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టడానికి మేము ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ గారి మీద అమిత్ షా, నరేంద్ర మోడీ గారు అసలు ఏ రకమైన దాడులు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆడబిడ్డల మెడలో ఉన్న తాలి పుస్తలు కూడా గుంజుకుంటారు, మీ ఆస్తులను గుంజుకొని ఇతరులకు పంచిపెడతారు, మీకు 2 ఇళ్ళు ఉంటే 1 ఇల్లు గుంజుకుంటారు. ఇట్లాంటి విచక్షణారహితమైన ఆరోపణలు చేయడమే కాకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలి అని వాళ్ళొక వికృత రాజకీయ క్రీడకు తెరలేపినరు. రిజర్వేషన్లపై భారాస వైఖరి ఏంటో కేసీఆర్ ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. భాజపా ఇన్ని కుట్రలు చేస్తుంటే 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపేందుకు కేసీఆర్ బస్సు యాత్రతో కార్యాచరణ ప్రకటించారని విమర్శించారు. ఇప్పటికైనా భాజపా కుట్రలపై తన వైఖరి ఏంటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖరరావు ఈ విషయాన్నే మాట్లాడతలేడు. ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడుతున్నాడు, కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేడు. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు. గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలన్నాడు. ఎవరి ఆలోచన ఇది? రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది ఆర్ఎస్ఎస్ విధానమే కదా. ఇవాళ చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా, లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడా? చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద బీఆర్ఎస్ విధానం ఏంది? ఒకవేళ మీ విధానము రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ ఏంది? బీజేపీకి వ్యతిరేకంగా 100 రోజులైన మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలందరినీ పీల్చి పిప్పి చేసి అక్రమ కేసుల ద్వారా ఈరోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఎక్కడుంది?
కేవలం రుణమాఫీపైనే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారని భాజపా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. మిగతా హామీల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాలు విసిరారు. ఆగస్టు 15 లోపు అన్ని హామీలు నెరవేరిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈ రోజు మీరు తెలివిగా హరీష్ రావు గారిని ఛాలెంజ్ చేసి నేను 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నట్టు, దానికి హరీష్ రావు 15 ఆగస్టుకి రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నట్లు, ఆ రాజీనామా ఒక ఫార్మాట్ లో కాకుండా 1.5 పేజీల ఫార్మాట్ ఇప్పించుకొని మీరిద్దరు ఆడుతున్నటువంటి డ్రామా, దీని వెనుక ఉన్నటువంటి చీకటి కోణం ఏందని అడుగుతున్నా. నిజంగా కూడా మీరు గతంలో చెప్పినట్టు 26 మంది బీఆర్ఎస్ నుంచి నా వైపు వస్తున్నారని చెప్పిండు కదా, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఈయనేనా అని అనుమానం వస్తున్నది. హరీష్ రావేనా మీకు బీఆర్ఎస్ నుంచి వచ్చే షిండే అని అర్థం ఇప్పుడు అర్థమవుతున్నది. నువ్వు ఇస్తామన్నటువంటి హామీలు గత ఎన్నికల్లో మీ మేనిఫెస్టో ద్వారా చెప్పినటువంటి హామీలు, దాంట్లో రుణమాఫీ ఒకటే లేదు కదా. మరి రుణమాఫీ గురించి మీరు ఈ రకంగా మీరు ఒకవేళ ఛాలెంజ్లు తీసుకోవాల్సిన అవసరం ఏమున్నదని అడుగుతున్నాం. గతంలో మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి 420 హామీలు ఇచ్చారు కదా, 420 హామీల్లో ఇది కూడా ఒక భాగమే కదా. అంటే కేవలం ఒక్క రుణమాఫీ విషయంలోనే నువ్వు ఛాలెంజ్ తీసుకుంటున్నావు అంటే మిగిలిన 419కి మీరు ఛాలెంజ్ తీసుకోరా, అమలు చెయ్యరా? ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, మేము రాజీనామా చేస్తే ఫార్వర్డ్ లేదంటావు కదా, ఈ రోజు నువ్వు నా లెటర్ పంపిస్తాను, నువ్వే టైప్ చేసి పంపియు. మీ గాంధీ భవన్ కి లెటర్ పంపిస్తాను, ఫార్మాట్ లో నువ్వే టైప్ చేసి పంపియు. నేను సిద్ధంగా ఉన్న ఆగస్టు 15వ తారీఖు నువ్వు నిజంగా కూడా ఇచ్చిన హామీలు నెరవేరిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చేందుకు సీపీఎం నేతలు అంగీకరించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీపీఎం నేతలతో సమావేశమైన రేవంత్ రెడ్డి భువనగిరి పార్లమెంటుతో పాటు ఇతర ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు తమ ఎదుట కొన్ని రాజకీయ ప్రతిపాదనలు పెట్టారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 1-2 విషయాల్లో కొంత సందిగ్ధత ఉన్నా అధిష్టానంతో చర్చించి ఏకాభిప్రాయానికి వస్తామని తెలిపారు. ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందని రేవంత్ రెడ్డి వివరించారు. వారు స్థూలంగా ఇండియా కూటమి గెలుపు కోసం బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ఓడించడం కోసం వారు అంగీకరించారు. స్థానికంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కొన్ని అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నా మేము రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా రాష్ట్రం నలుమూలల నాయకులము, కార్యకర్తలము, ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకొని బీజేపీని ఓడించడానికి అన్ని రకాలుగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. చేనేత కార్మికుని ఆత్మహత్యను ఓట్లుగా మలుచుకోవడానికి భారాస భాజపా నాయకులు యత్నించడం తగదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో 10 ఏళ్లు భాజపా, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల ఆత్మహత్యలను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేపట్టలేదని ఆరోపణలు గుప్పించారు. తంగలపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు మల్లేశం కుటుంబాన్ని దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి పరామర్శించారు. సిరిసిల్లలో 26,000 మగ్గాలు ఉన్నాయన్న మంత్రి పొన్నం వాటిని ఆధునీకరించడమే కాకుండా ఎలాంటి పథకాలు అమలు చేయాలో తప్పకుండా ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఆత్మహత్యలు దురదృష్టకరం. ఇవాళ కూడా శివ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాం, దయచేసి రాజకీయాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు, ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం. మా ప్రభుత్వం మీరు పెట్టిన బకాయిలు చేర్చే పనిలో ఉంది. వాళ్ళకు చేతి నిండా పనిచ్చే బాధ్యత మాది అని అనేక సందర్భాలు మేము చెప్పినాం. ప్రభుత్వము నూతనంగా సిరిసిల్ల ప్రాంత చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆగింది. అందరితో సంప్రదింపులు చేస్తా ఉన్నాం, పాలసీ తీసుకుంటాం. దీనికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము సానుకూలంగా ఉంది. సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరింత సానుకూలంగా ఉన్నారు. వారు కూడా ఈ యొక్క అంశాన్ని వరకుటు ఓనర్ కావచ్చు, లేదా ఇక్కడ ఉండబడేటువంటి లూమ్స్ యొక్క కెపాసిటీ, టెక్నాలజీ, ప్రొడక్షన్ క్వాలిటీ, ప్రొడక్షన్ క్వాంటిటీని పెంచడానికి గల మార్గాలన్నీ ఆలోచన చేస్తాం. మార్కెటింగ్ కు సంబంధించి కూడా ఇలా మైసూర్ సిల్క్ అని మైసూర్ ఎట్లయితుందో అట్లనే సిరిసిల్లకు సంబంధించిన ఉత్పత్తులను అమ్మడానికి అవసరమైతే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ప్రత్యేకించి హైదరాబాద్ లో మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కలుగజేస్తాం. మీరు చెప్పండి, ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
పాలమూరుకు ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి చేయని అన్యాయాన్ని కేసీఆర్ చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఏ మొహంతో జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. కాసుల కక్కుర్తితో శ్రీశైలం నుంచి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 20% పనులైనా పూర్తి చేయలేదన్నారు. ఏపీ సీఎం జగన్ కు పాలమూరు ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఓడిపోతామని తెలిసే భాజపాను గెలిపించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎన్ఎం ఆరోపించారు. కేసీఆర్ పాలమూరుకు చేసిన ద్రోహం ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి కూడా, ఏ సీమాంధ్ర నాయకుడు కూడా చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే కాసుల కక్కుర్తి కోసము జూరాల నుంచి వచ్చే ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో పెట్టి 10 సంవత్సరాలైనా కూడా 20% పనులు కూడా చేయకుండా ప్రాజెక్ట్ ను పండబెట్టిండు. ఏ కృష్ణానది నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం చేసినామో ఆ కృష్ణానది నీళ్లను జగన్మోహన్ రెడ్డి తోటి చీకటి ఒప్పందం కుదుర్చుకొని రోజుకు 9 టీఎంసీలు పాలమూరు జిల్లా ప్రజలకు దక్కాల్సిన సాగునీరు కృష్ణమ్మ నీళ్లను జగన్మోహన్ రెడ్డి దొంగచాటుగా 9 టీఎంసీల నీళ్లను తీసుకొని పోతుంటే ఈ దౌర్భాగ్యుడు, ఈ పాలమూరు ద్రోహి కళ్ళు మూసుకొని ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎంపీ సీట్లను రాయించుకొని మన కృష్ణమ్మ నీళ్లను తాకట్టు పెట్టిండు. నువ్వు పాలమూరుకు వచ్చి ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థికి డిపాజిట్ రాదు. కనీసం ఒక 20% ఓట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఈ రుణమాఫీ డ్రామా, రాజీనామా డ్రామా కేసీఆర్ గారు పాలమూరు గడ్డ మీద కొత్త నాటకాన్ని తెరదీస్తున్నారు. లోపాయకారిగా బీజేపీ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తారు. మరి బీజేపీ పార్టీ ఏం వెలగబెట్టింది 10 సంవత్సరాల్లో? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయించలే, జాతీయ హోదా కల్పించలే. అటువంటి బీజేపీ పార్టీకి ఓటు వేస్తే మన వేలుతోటి మన కంట్లో పొడుచుకున్నట్టే. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటును కేసీఆర్ తేలిగ్గా తీసుకోవడం సరికాదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. 10 సంవత్సరాల పాలనకు కేసీఆర్ జవాబుదారీ అని, గత ప్రభుత్వం మీద వచ్చే ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుందన్నారు. అంత పెద్ద ప్రాజెక్టులోని లోపాలను 2 ఇటుకలు కట్టి మరమ్మతులు చేస్తే సరిపోతుందా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ గారు కూడా తెలంగాణ ప్రజలకు జవాబుదారీ. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, ఉద్యమకారునిగా ఉద్యమాన్ని నడిపి ప్రజల ఆమోదంతో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ 10 సంవత్సరాలు ఏం జరిగిందో ప్రజలకు వివరించి చెప్పాలి. అలా మేడిగడ్డ బరాజు 3 పిల్లర్లు కుంగిపోయినాయి అంటే దాన్ని చాలా తేలికగా కొట్టేశారు కేసీఆర్ గారు. ఆ 3 పిల్లర్లు మొత్తం ప్రాజెక్టులో భాగస్వామ్యం కానట్టు వాటిని రిపేర్ చేస్తే అయిపోతుంది అని మాట్లాడము ఇంకా తెలివితక్కువతనమే తప్ప ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఒక ఇంట్లో ఒక పిల్లర్ కూలిపోతే ఇల్లంతా పోతుంది. 3 పిల్లర్లు సపరేట్ గా తీసి వాటర్ స్టోర్ చేస్తారా? చేయమనండి కేసీఆర్ ను. అక్కడ కుర్చేసుకొని కూర్చొని వాటర్ ను స్టోర్ చేయమనండి. కుర్చీ కొట్టుకుపోతే ఆయన కొట్టుకుపోతాడు. ఇట్లాంటి తెలివితక్కువ మాటలు మాట్లాడు. సరే, కారకులు ఎవరైనా కావచ్చు. ప్రాజెక్ట్ దెబ్బతిన్నప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి ఉంది, నిపుణులు ఉన్నారు. వాళ్ళు ఏమి నివేదిక ఇస్తారో ఆ నివేదిక ఆధారంగా పనిచేయాలి తప్ప ఆడ వెంటనే మరమ్మతు చేస్తే అయిపోయేది. అంత ఈజీ కాదు కదా మరమ్మతు చేయడం అంటే ఏమన్నా ఒకరు నీటికెళ్ళి పేర్చి మళ్ళీ కట్టడం, అదేమన్నా కాదు కదా. హామీల అమల్లో విశ్వాసం కోల్పోయిన సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ప్రజల్ని మోసం చేసేందుకు యత్నిస్తున్నారని భారస ఎమ్మెల్యే వివేకానందరెడ్డి విమర్శించారు. అన్ని వనరులు ఉన్నప్పటికీ పాలనలో రేవంత్ ఘోర వైఫల్యం చెందారని ఆరోపించారు. పదవి కంటే ప్రజలకు మేలు జరగడం ముఖ్యమని, హరీష్ రావు రాజీనామాకు సిద్ధమయ్యారని, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే రాజీనామా పత్రాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలను నమ్మించే ప్రయత్నంలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు వారు పూర్తిగా తమ పైనటువంటి ఒక విశ్వాసాన్ని, అంటే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయినారు. ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో వారు సరైన ఫలితాలు రాకపోతే తన సీటుకే మరి ప్రమాదం ఉందని చెప్పి గ్రహించి ఏం చేయాలో ఆలోచన చేసి అర్థం కాక చూస్తా ఉన్నాం. గడిచిన మరి వారం 10 రోజుల నుంచి కూడా దేవుళ్ళ పైన ఒట్టు తిని నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి, ఖచ్చితంగా ఈ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను, ఈ గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పేసి మరి చెప్పడం చూస్తూ ఉంటే వారికి ఏ రకమైనటువంటి ఈ 4 నెలల్లో ప్రజల్లో ఏ రకమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వారు పెంచుకుని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.
రాష్ట్రంలో 4 స్థానాల్లోనైనా గెలుస్తామా అనే అనుమానం కాంగ్రెస్లో ఉందని రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే గింగరాలు కొడుతున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. 10-12 చోట్ల భారాసను గెలిపిస్తే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా ఈసారి ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. భారాస ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్, భాజపా కొన్ని స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాయని ఆరోపించారు. భారత ఆవిర్భావ దినోత్సవం వేళ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లోక్సభ ఎన్నికల తర్వాత ప్లీనరీ ఉంటుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో 8 నుంచి 12 చోట్ల భారాస గెలుస్తుందన్న విశ్వాసం ఉందన్న కేటీఆర్ అదే జరిగితే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చాలా ఉంటాయన్నారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా భాజపాలో చేరతారని పునరుద్ఘాటించిన కేటీఆర్ కాదంటే తాను అనేకసార్లు మాట్లాడినా ఎందుకు స్పందించడం లేదని ప్రకటించారు. 14 సీట్లొస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా 4 చోట్లైనా గెలుస్తామా అన్న అనుమానం వారిలో ఉందన్నారు. సొంత నియోజకవర్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి గింగిరాలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. గడ్డుకాలం ఉన్నందునే తాను తీసుకున్న నియోజకవర్గ బాధ్యతలను భట్టీకి అప్పగించారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోసం పార్ట్ 1 చూపిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మోసం పార్ట్ 2 సీక్వెల్ సినిమా చూపుతున్నారని ఆరోపించారు. అమరుల స్తూపం వద్ద హరీష్ రావు చేసిన సవాలుకు సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలని సూచించారు. ఈటలను మునగచెట్టు ఎక్కించి కింద పడేయాలన్నదే మల్లారెడ్డి సంభాషణ ఉద్దేశమని స్పష్టం చేశారు. మల్కాజ్గిరిలోనూ ఈటలను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ను పిలిస్తే అప్పుడు చూద్దామన్నారు. భాజపాను ఎదుర్కోవటం కాంగ్రెస్తో కాదన్న భారాస నేత ప్రాంతీయ పార్టీలే ఎక్కడికక్కడ అడ్డుకుంటాయన్నారు. రాష్ట్రంలోనే భాజపాకు చెందిన కీలక నేతలను తమ పార్టీయే ఓడించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో సీపీఎంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కేరళలో పోట్లాడటం ఏం వైఖరని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, భాజపా కుమ్మక్కయ్యాయని ఆరోపించిన కేటీఆర్ అందులో భాగంగానే కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను పోటీలో పెట్టాయన్నారు. మద్యం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ మంచి, కవిత చెడు అంటే ఎలా అని దీనిపై కాంగ్రెస్ స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై విచారణ కొనసాగించనుంది. కమిషన్కు అవసరమైన సాయం అందించేందుకు వీలుగా న్యాయ, సాంకేతిక, ఆడిటింగ్ బృందాలు నియమించుకోనున్నారు. ఈ మేరకు త్వరలోనే 2 న్యాయవాదులు, ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన సాంకేతిక బృందం, ఆడిటింగ్ బృందాల నియామకం జరగనుంది. వారి నుంచి అవసరమైన సహాయ సహకారాలు తీసుకుంటూ జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై విచారణ చేయనున్నారు. అఫిడవిట్ల రూపంలో సాక్ష్యాధారాలు సమర్పించేందుకు ప్రజలకు మే వరకు కమిషన్ గడువిచ్చింది. ఇందుకోసం 3 ఆనకట్టలకు విడిగా, ఉమ్మడిగా ఒక బాక్సును కమిషన్ కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్లో ఏర్పాటు చేశారు. తొలి దఫా పర్యటన ముగించుకుని జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ కోల్కతా తిరిగి వెళ్లారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్తో సమావేశమైన ఆయన సంబంధిత అంశాలు, విచారణ ప్రక్రియపై చర్చించారు. వచ్చే నెల తొలి లేదా 2వ వారంలో జస్టిస్ ఘోష్ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఆ పర్యటనలో మేడిగడ్డ ఆనకట్టను సందర్శించడం సహా విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే కొందరికి కమిషన్ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులతో పాటు ఆనకట్టలో పనిచేసిన గుత్తేదారులు, సంబంధిత వ్యక్తులను తొలి దశలో కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ప్రజల నుంచి ఏవైనా ఫిర్యాదులు, నివేదనలు వస్తే పరిశీలించి వాటి ఆధారంగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు. మోదీని 3వ ప్రధానిగా గెలిపిస్తే దేశంలో ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని అంతమొందించడంతో పాటు భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గుజరాత్ పోర్బందర్ నుంచి భాజపా తరపున ఎన్నికల బరిలో నిలిచిన మన్సుఖ్ మాండవీయకు మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కశ్మీర్లో రక్తం ఏరులై పారుతుందని బెదిరించినట్లు తెలిపారు. 5 ఏళ్లలో రక్తం ఏరులై పారటం పక్కన పెడితే కనీసం ఎవరూ రాయి విసిరే ధైర్యం చేయలేదన్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు పాక్ నుంచి ఎవరైనా వచ్చి దేశంలో బాంబులు వేసేవారని ఆరోపించారు. మోదీ ప్రధానిగా ఉన్నారనే విషయం మరిచి పుల్వామా, ఉరీలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారన్న అమిత్ షా దానికి ధీటుగా 10 రోజుల్లోనే పాక్ గడ్డపై వైమానిక దాడులు నిర్వహించినట్లు చెప్పారు. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను 11వ స్థానంలో వదిలేస్తే అదే 10 ఏళ్ల భాజపా పాలనలో ప్రధాని మోదీ దాన్ని 5వ స్థానానికి చేర్చినట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు.
ప్రధాని మోదీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో అందరి కోసం 5 న్యాయాలు 25 గ్యారంటీలు ఇచ్చినట్లు తెలిపారు. ముస్లింల కోసం ప్రత్యేకంగా ఎలాంటి హామీ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. అసోంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు వెళ్లిన ఖర్గే మీడియాతో మాట్లాడారు. మత ప్రాతిపాదికన ప్రజల్లో చీలిక తెచ్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకు ప్రజలు ఏదో ఒక రోజు గుణపాఠం చెబుతారని ఖర్గే పేర్కొన్నారు. मोदी जी को डराने की कोशिश हम नहीं कर रहे. मोदी जी सबको डरा रहे. किसी को सीबीआई, किसी को सीवीसी, किसी को ईडी. अरे डरा डरा के तो उन्होंने ले रहे, हम कहाँ डर रहे हैं. डेमोक्रेटिकली इलेक्टेड कोई भी नेता अच्छी हुकूमत कर सकता है. आप 10 साल में कहीं सुना है कि मनमोहन सिंह जी ने कभी कहा किसी की मंगलसूत्र छीनने की? कभी उन्होंने किसी के बारे में बुरा लफ्ज कहा? एक स्टेटमेंट अगर वो देते तो सारी दुनिया उनकी स्टेटमेंट छपती है. इन्हों अगर बात करते हैं गली से लेकर दिल्ली तक, तो इनके बातों में कोई दम नहीं रहता, कोई मानता नहीं. दैट इज हिज क्रेडिबिलिटी. हम क्या करें उसको? मुसलमानों को कोई सेपरेट हमारे मैनिफेस्टो में बनाया है? देखिए आप, हमने सबके लिए बनाया. 5 न्याय 25 गारंटी, ये सबके लिए है. सब समान है हमारे दृष्टि में. तुम बार बार क्यों कहते हैं मुसलमान? तो आप पोलराइज करना चाहते, डिवाइड करना चाहते हो, और डिवाइड करने वाले लोग एक दिन पछताएंगे. ప్రజల హక్కులను హరించేందుకు రాజ్యాంగంలో మార్పులు చేయాలని భాజపా చూస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. భాజపా నాయకులు చెబుతున్నట్లు ప్రధాని మోదీ యుద్ధాలను ఆపగలిగి ఉంటే పేదరికాన్ని ఎందుకు నిర్మూలించలేకపోయారని ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాల్లో కూడా 100 రోజుల పాటు ఉపాధి లభించేలా జాతీయ ఉపాధి హామీ లాంటి పథకాన్ని తీసుకొస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. గుజరాత్లోని వాల్సాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ప్రియాంక భాజపాపై విమర్శలు గుప్పించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గిరిజనుల అణచివేత కొనసాగుతూనే ఉందని, వారి బాధలను వినే నాదుడే లేడని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు 10 ఏళ్లలో భాజపా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ప్రియాంక విమర్శించారు.